నేను యాక్సిడెంట్ ఇదే అనుకున్నా గానీ ఇది కాదు, ఇంకా ముందు పెద్ద యాక్సిడెంట్ అయిందంట. పోలీస్ అతను చెప్పాడు నాకు. గస్బెల్ రోడ్ లో అయితే ఒక యాక్సిడెంట్ జరిగిందంట. లారీ అయితే బోల్తా పట్టదంట. ఇక్కడ నుంచి ట్రాఫిక్ మాత్రము ఒక 3-4 కిలోమీటర్ల మేర అయితే బండ్లు అయితే ఆగినాయి. చాలా సేపటి నుంచి మేము ఆగుతున్నాం. ఇంకా ట్రాఫిక్ ఎక్కువనే ఉండొచ్చు కానీ తక్కువ అయితే కాదు. చూడండి బండ్లు అయితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆగినాయి. రాత్రి వర్షం కురిసిన కారణంగా చల్లదనానికి వాతావరణం మొత్తం కూల్గా ఉండడంతో 2 లారీలు యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. నిద్రమత్తులో యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు అయితే మనం దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం. వెళ్ళమని అయితే చెప్తున్నాడు మనకు పోలీస్ అతను. నేను దగ్గర నుంచి చూసిన యాక్సిడెంట్లలో చాలా ఘోరమైన యాక్సిడెంట్ ఇది. ఎలా అంటే అసలు 2 లారీలు ఒకటొకటి ఎదురుగా వచ్చి గుద్దుకోవడం జరిగింది. 2 డ్రైవర్లు చాలా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. పోలీస్ అతన్ని అడిగి తెలుసుకుందాం. ఒక డ్రైవర్ ప్రాణాలు విడిచినట్టుగా తెలుస్తుంది. మరొక డ్రైవర్ హాస్పిటల్ తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. పరిస్థితి అయితే విషమంగానే ఉంది. యాక్సిడెంట్ అంటే బైకో కారో లారో రోడ్డు మీద పడటం కాదు, ఒక కుటుంబం రోడ్డు మీద పడటం అన్నమాట. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్, స్లో జర్నీ ప్లీజ్.